రేపు మహబూబాబాద్లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఇక గత ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా ఎక్కువ అరాచకం రాజ్యమేలిందని వేం నరేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మొదటి నామినేషన్ భారీ బహిరంగ సభకు మహబూబాబాద్కు వస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ, మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మొదటి ప్రోగ్రాంలనే మహబూబాబాద్ పెట్టుకున్నారు. మహబూబాబాద్కు 19వ తారీఖు నాడు ఈవినింగ్ 4 o'clock వస్తున్నారు. ఇప్పుడే స్టేడియం చూసి వచ్చినాం. వాస్తవంగా ఇవాళ ఆ స్టేడియం లోపల ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 3-4 విడతలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి. మొదటగా నామినేషన్కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ప్రోగ్రామ్ అటెండ్ కాబోతున్నాడు 19వ తేదీన. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇక రేపు సాయంత్రం 4 గంటలు మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు, నామినేషన్ వేస్తారని కూడా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, రేపు మహబూబాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేసి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, అతనితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన తర్వాత సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సభ ద్వారా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్ కు, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజుల పాలన ఎటువంటి పాలన కొనసాగింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే రానున్నటువంటి నేపథ్యంలో 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. రేపటి నుంచి మే 11 వరకు సీఎం రేవంత్ రెడ్డి 50 సభలు, 15 రోడ్ షోల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఈ సభలను అడ్రస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మహబూబాబాద్ సభకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వచ్చి ఏర్పాట్లను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకందరికీ కూడా దిశానిర్దేశం చేసి సభను విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని వేం నరేందర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ నేతలపై, బీజేపీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేసే పరిస్థితి. గడిచిన 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి కన్నా ఎక్కువ అరాచక రాజ్యమే ఏలింది. మహబూబాబాద్కున్న మంచి పేరును చెడగొట్టారు. రానున్న రోజుల్లో మాఫియా వ్యవహారాలు లేని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మొదటి నామినేషన్ బహిరంగ సభకు మహబూబాబాద్కే వస్తున్నారు. మహబూబాబాద్ నుంచే మొదటి నామినేషన్ ఎంపీ అభ్యర్థి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఎంపీ బలరాం నాయక్ నేతృత్వంలో అక్కడ దగ్గరుండి ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 4 ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, 3 ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్ నేతలను నియమించి రేపు జరగబోయేటువంటి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా జోష్ లో కనిపిస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లో ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ మహబూబాబాద్ కాంగ్రెస్ సభా వేదికగా ఏం చెప్పబోతుంది ప్రజలకు అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. చందు, రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.